It's a complete waste of time. మీ పిల్లలకి ఏం కావాలనేది సంజీవ్ సార్ ఎక్స్పాండింగ్ వాట్ యూ సెడ్. ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్ ఇది, వీళ్ళ స్కిల్ ఇక్కడ ఉంది. ఏం నేర్చుకున్నారు మీ డిగ్రీ లేకుండా మీ ఇంజనీరింగ్ కన్నా బయటకు వచ్చి ఏమైనా నేర్చుకున్నారా మీరు? ఆయన చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఫీజు రియంబర్స్మెంట్. సార్, కమింగ్ టు ద నేషనల్ థింగ్, ఎవరైతే మోదీ గారి పర్సనల్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్నారో సంజీవ్ సాన్యాల్ అని, యూపీఎస్సీ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎక్స్క్లూజివ్గా అనడం జరిగింది. అసలు దాన్ని సమర్థిస్తున్నారా? ఇన్ కేసు సమర్థిస్తే ఏ విధంగా? నేను యూపీఎస్సీ అని చెప్పాను, కానీ ఆయన ఇంకో మాట చెప్పారు, ఈ మన దగ్గర ఉన్న డిగ్రీ కోర్సెస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. ఓకే, అది నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకని? మీరు చూస్తే 12th తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ చేసి దాని తర్వాత 2 సంవత్సరాలు పీజీ చేసినప్పుడు 5 సంవత్సరాలు అక్కడే పోతుంది. ఓకే, డిగ్రీ ఎందుకు చేస్తారు? ముందు డిగ్రీ చేసేటోళ్ళు బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసి మళ్ళీ పిహెచ్డీకి వెళ్ళి అకాడమిక్స్కి వెళ్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆర్ట్స్ చేసి ఐఏఎస్ యూపీఎస్సీకి వెళ్తారు. ఇప్పుడు కొత్త కొత్త యూనివర్సిటీస్, ఇండిపెండెంట్గా ఉన్న యూనివర్సిటీస్ ఏం చేస్తున్నారంటే కంబైన్డ్ బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఇస్తున్నారు. ఓకే, 2+2 4 yearsలో మీకు పీజీ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉన్న సిలబస్, ఇప్పుడున్న బీఎస్సీ, నేను కూడా బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేశాను, కానీ నేను చేసిన టైంలో ఆ సిలబస్ రెలవెంట్ ఉండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1979 to 83, ఆ టైంలో 80-83. కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ సిలబస్ రెలవెంట్ లేదు. అప్పుడు డైసెక్షన్ చేస్తుండే జువాలజీ ల్యాబ్లో, ఇప్పుడు అది లేదు. కెమిస్ట్రీ అనికి సంబంధం లేదు, మ్యాథ్స్ ఏమో థియరీగా వెళ్ళిపోయింది. మొత్తం లోకమే మారిపోయింది, కానీ సిలబస్ అక్కడే ఉండిపోయింది. ఇది ప్రాబ్లం అన్ని కాలేజెస్లో ఉంది, అన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒక ప్లంబర్ దొరకడు, ఒక కార్పెంటర్ దొరకరు మీకు, ఒక ఏం చెప్తే ఎలక్ట్రీషియన్ దొరకరు మీకు. కానీ హైదరాబాద్లో ఒక రాయి తీసేవాడిని పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీదనే పడుతుంది. ప్రాబ్లం అది. మన దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ది. మన దగ్గర సిటీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ 180,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. దాంట్లో మనం లెటర్స్ టేక్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ అస్ ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ చేసిన వాళ్ళు, ఐటీ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్న బెస్ట్ కాలేజ్ తీసుకుంటే కూడా 5 నుంచి 10% దాకా మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ జరుగుతుంది. వీళ్ళందరూ 100% ప్లేస్మెంట్స్ అంటారు, ఎక్కడ 100% ప్లేస్మెంట్స్ లేదు. హోర్డింగ్లో పెట్టడానికి చేసుకుంటారు వీళ్ళంతే. ఆఫర్ లెటర్ ఇస్తారు కంపెనీలు, ప్లేస్మెంట్ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వరు, లేకుంటే డిఫర్ చేసుకుంటే పోతారు జాయినింగ్ డేట్. ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ సంజీవ్ సాన్యాల్ చెప్పిన ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నేను కూడా ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను, మన దగ్గర కావాల్సింది స్కిల్, ఎడ్యుకేషన్ కాదు, స్కిల్ కావాలి. మనకి ఎక్కువ ఐటీఐలు కావాలి, ఐఐటీలు కాదు. ఐఐటీలు కూడా కావాలని కాదు, కానీ ఐటీఐలు కావాలి, అది కూడా అప్గ్రేడెడ్ ఐటీఐస్. ఇప్పుడు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ఎందుకు అంత టేక్ ఆఫ్ చేయలేదంటే మన దగ్గర చాలామంది పిల్లలు ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ పని కానీ, కార్పెంటర్ పని కానీ, ఇట్లాంటి పనులకు, వెల్డింగ్ ఇట్లాంటి జాబ్స్కి వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏం కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి. ఎవరైనా అడిగితే నేను ఐటీలో పని చేస్తున్నా అని చెప్పాలి, అంతే. ఐటీలో ఏం ఉద్యోగం ఉందని చెప్పాడు ఆయన, ఎంత జీతం ఉంది అది కూడా చెప్పడు, కానీ ఐటీలో పని చేస్తా అంటారు. ఇది ప్రాబ్లం వీళ్ళందరిది. ఎందుకంటే ఒక సోషల్ స్టాండింగ్లో చాలా బాగుంది. నువ్వేం పని చేస్తున్నారంటే నేను ఎలక్ట్రీషియన్ అనగానే నువ్వు ఎలక్ట్రీషియనా, అచ్చా సరే అని కిందకి దింపేస్తారు అప్పుడు ఇమీడియట్గా. కానీ ఆ ఎలక్ట్రీషియన్ మీకు మాకన్నా ఎక్కువ జీతం సంపాదిస్తాడు రోజుకి. నేను చదివించిన మా పని మనిషి కొడుకు, నేనే ఆయనకి ఐటీఐలో ఫీజు కట్టి చదివించిన. ఫస్ట్ 1 year చేసిండు ఐటీఐలో, కంప్లీట్ చేసిన తర్వాత 6 months ఏసీ మెకానిక్ పని అది నేర్చుకుంటాను, అది కూడా డబ్బులు కట్టాను. ఇప్పుడు మనం పిలిస్తే వాడు రావట్లేదు. ఏమనంటే సార్ 3 రోజుల తర్వాత వస్తుంది సార్, 4 రోజుల తర్వాత వస్తుంది సార్, ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంది, ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉందని వాడు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాడు. కరెక్టే అది. ఇదే ఒక ప్లంబర్ని పిలిస్తే కూడా అదే అంటాడు వాడు, సార్ రేపు వస్తాను, ఇవాళ టైం లేదు, రే నీళ్ళు పోతుంది ఆయన, ట్యాప్ ఎరిగిపోయిందంటే సార్ సారీ సార్ ఇవాళ ఫ్రీ లేని సార్ అంటారు. ఇది ప్రాబ్లం. నేను ఎప్పుడు చెప్తాను ఒక టర్మినాలజీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని చెప్తాను. అమీర్పేట్లో ఆ గల్లీ ఉంది చూడండి, హూడా మైత్రి వన్ పక్కన అన్ని ఇన్స్టిట్యూట్లు, అక్కడ వేలాది మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. అక్కడ పైథాన్ కానివ్వండి, ఫుల్ స్టాక్ కానివ్వండి, డిబి అడ్మినిస్ట్రేటర్గా చాలా మట్టుకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ నేర్పిస్తారు అక్కడ. వాళ్ళు అక్కడ ఎందుకు వస్తున్నారు? ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, మిగతా కోర్స్ చేసిన పిల్లలు అక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్, మిజరబ్లీ ఫెయిల్డ్. Why so? We are still stuck in the old state. వాళ్ళ ఒకటి ఫ్యాకల్టీ ప్రాబ్లం. Okay. Why is IIT?
ఐఐటి అడ్మిషన్ గురించి మాట్లాడలేదు. ఐఐటి స్టాండర్డ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీ, ఓకే, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓకే, నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ లాట్. కానీ పాత ఎందుకంటే నేను చదివిన ఇన్స్టిట్యూట్ పక్కన ఐఐటి ఉంది, మదర్ ఐఐటి మద్రాస్. నేను ఐహెచ్ఎంలో చదువుకున్నాను, ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్. ఒక గోడ ఉంది అంతే మాకు వాళ్ళకు. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చూస్తే వాళ్ళ క్వాలిటీ, ఐమ్ టాకింగ్ అగైన్ ఆఫ్ 83, 86 చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్. అండ్ ఇప్పుడు కూడా అంతే కదా, జేఈ రాసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యాకల్టీ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఇది మెడికల్ కాలేజెస్లో కూడా ఉంది, మీకు ఫ్యాకల్టీ దొరకట్లేదు. సో ఫైనల్ ఇయర్ చేసిన వాళ్ళని, పాస్ అయిన వాళ్ళని తీసుకొని మళ్ళీ ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు. కొన్ని లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ట్విన్ సిటీస్లో ఫ్యాకల్టీ తెలుగులో మాట్లాడతారు. మాకు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు కంప్లైంట్ చేశారు వచ్చి నాకు, అంకుల్ ఇట్లా నడుస్తుంది, వీళ్ళు తెలుగులో మా ఫస్ట్ 1-3-4 minutes ఇంగ్లీష్లో మాట్లాడుతూ దాని తర్వాత తెలుగులో వెళ్ళిపోతారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. సెకండ్, సిలబస్ ఇస్ నాట్ అప్డేటెడ్. సిలబస్ ఇప్పుడు కూడా ఏ రూట్లో వెళ్ళిపోయింది, అక్కడిక్కడ వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెంట్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ హ్యాండిల్ చేయలేరు ఇదంతా. ఎప్పుడు నేను గన్నెక రస్ కాన్సెప్ట్ అని చెప్తాను ఎప్పుడు, అంటే చెరుకు రసం. చెరుకు బాగుంటే రసం బాగుంటుంది, అది జ్యూస్ బాగుంటుంది. మీరు దాంట్లో నిమ్మకాయ పెడతారో, అల్లం పెడతారో, ఏం పెడతారు, కానీ అది డిఫరెంట్. ఐస్ వేసినా కానీ ఏం కానీ చెరుకు బాగాలేదనుకోండి, మీరు ఏం వేసినా కానీ పనికిరాదు. మన దగ్గర ఏంటంటే ఇన్పుట్ బాగాలేదు. అది ఎంబీఏ కాలేజ్ కూడా అంతే సంగతి, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంతే. కాంప్రమైజ్ చేస్తున్నారు. ఎంసెట్ నుంచి, ఇప్పుడు ఎంసెట్ కాదు, ఇప్పుడు మిగతా కోర్స్ నుంచి కూడా రాసుకుని వస్తే కూడా, ఎంట్రన్స్ రాస్తే కూడా దాని నుంచి వచ్చే పిల్లల్ని తీసుకుంటున్నారు. సో వాళ్ళు కాంప్రమైజ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఎట్లానే పిల్లల్ని పాస్ చేసి 100% ప్లేస్మెంట్ అని క్లెయిమ్ చేసి నెక్స్ట్ సెటప్ పిల్లల్ని గుంజుకుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో యూఎస్కి వెళ్తారు. దాని తర్వాత ఇప్పుడు యూఎస్కి వెళ్ళలేకపోతున్నారు. యూఎస్ ఏం లేదు ఇప్పుడు, యూఎస్ మార్కెట్ మొత్తం బంద్. అమెరికన్ డ్రీమ్ ఇస్ ఫినిష్డ్ కంప్లీట్గా. H1B పోయింది, దాంతోపాటు OPT పోయింది, మీరు గ్రీన్ కార్డ్ కూడా అంతే సంగతి ఇప్పుడు. సో నౌ స్టూడెంట్స్ యూనివర్సిటీకి వీసా దొరకట్లేదు వెళ్ళడానికి, వాళ్ళకి స్కాలర్షిప్ ఉందో డబ్బులు ఉంటే కూడా అమెరికన్ ఎంబసీ వాళ్ళు వీసా ఇవ్వట్లేదు. ఓకే, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు సంజీవ్ సాన్యాల్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. మనకు స్కిల్లింగ్ కావాలి. మీరు అమెరికాలో కూడా చూడండి, చాలామంది తక్కువ మంది స్టూడెంట్స్ కాలేజ్ లెవెల్కి వెళ్తారు. వాళ్ళు డిప్లొమా చేస్తారు ఫస్ట్, 12th ఈక్వలెంట్ చూసుకుంటే, అక్కడి నుంచి తర్వాత స్కూల్ లెవెల్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఏదో స్కిల్ నేర్చుకుంటారు, డిప్లొమా చేస్తారు. దాని తర్వాత దే గెట్ ఇన్ టు జాబ్. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర 25, 26, 27, 28 దాకా కూడా ఉద్యోగం చేయడాడు, చదువుతూనే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కడుతున్నారు కదా, అమ్మ నాన్న కడుతున్నారు డబ్బులు, దాంతో చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకోండి, మీ డబ్బులు పెట్టి చదవండి. సనియల్ గారు అదే అంటున్నారు, అట్ 18 యూ స్టార్ట్ వర్కింగ్. ఐ మీన్ ఇప్పుడు కూడా చెప్తాను, బహుశా మీరు కాదు ఇంకో మీ స్టూడియోలో ఇంకో యాంకర్ అడిగారు నా దగ్గర ఈ ప్రశ్న. ఐ స్టార్టెడ్ యాజ్ వెయిటర్. నేను ఒక వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ ఇక్కడ బంజారా హోటల్లో. ఓకే, 1986 మేలో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 452 రూపాయల్లో శాలరీతో. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను ఎట్లా వచ్చాను, నేను కూడా అంది గవర్నమెంట్ స్కూల్ అని, మోడల్ స్కూల్ ఉస్మానియా. అప్పుడు నా ఏజ్ అంటే అప్పుడు ఇట్ మస్ట్ బి అబౌట్ 22-23 ఆ టైంలో. ఓకే, సో నా ఐఎమ్ 63 నా. నేను చదివింది మోడల్ హై స్కూల్, ఉస్మానియా యూనివర్సిటీ, గవర్నమెంట్ స్కూల్. కానీ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుండే స్టాండర్డ్స్. ఇప్పుడు పడిపోయింది స్టాండర్డ్స్ అంతా. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పడిపోయిందని స్టాండర్డ్స్. ఈ పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏం నేర్పిస్తున్నామని చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్పియాలి. మనం ఏం చేస్తున్నాం అంటే అభిమన్యుని చక్రవ్యూహలో పంపించినట్ల ఈ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్లు పంపించేస్తున్నారు లోపలికి. ఐఐటి చేరా చేసి ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ నీట్. ఎందుకంటే మెడిసిన్ కూడా చూడండి, ఒక MBBS చేస్తే మీకు ఎక్కడ మంచి ఉద్యోగం రాదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా. యూ హ్యావ్ టు డూ అన్ MD, లేకుంటే DNB చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుంది, అది 3 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. సో మీరు బయటకు వచ్చేదాకా యూ విల్ బి 32, 33, 34. కానీ అట్లీస్ట్ MBBSలో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఈవెన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ DNB లెవెల్ ఆర్ స్పెషలైజేషన్ లెవెల్. అప్పుడు మీకు స్టైపెండ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఏమైనా ఎర్నింగ్ ఉంది, మీకు స్కిల్ ఉంది. సరే, మీ ప్రొడక్టివిటీ, యాక్చువల్ ప్రొడక్టివిటీ 33, 34 తర్వాత స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎ డాక్టర్. కానీ ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన 24, 23 దాని తర్వాత MBA వెళ్తా అంటాడు, మళ్ళీ MBA చేస్తాడు. మీరు ప్రొడక్టివ్ ఎప్పుడైతారు? ఇదంతా చేసిన తర్వాత 40,000 రూపాయలు 50,000 రూపాయలు జీతం వస్తే ఏం చేసుకుంటారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత? రాదర్ యు అక్వైర్ స్కిల్. అండ్ సనియల్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను కూడా ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. నేను ఒక 6 నెలల ముందు IIT హైదరాబాద్కి వెళ్ళి షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను అక్కడ AI గురించి. బికాజ్ ఐ వాంటెడ్ ఎక్స్పీరియన్స్. నేనే ఓల్డెస్ట్ క్లాస్ రూమ్ లో, అప్పుడు నా ఏజ్ 62, 1 year బిఫోర్. అక్కడ క్లాస్ రూమ్ లో యావరేజ్ ఏజ్ ఏమో 18 to 23 ఉండే అందరు పిల్లలు. కానీ ఆ 1 రోజు 2 రోజుల్లో నేర్చుకున్నాను కావాల్సినంత. కానీ దట్ ఈస్ నాట్ ఎంటైర్ థింగ్. కానీ ఆయన ఇప్పుడు కూడా గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన, ప్రొఫెసర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ఉంది IIT నుంచి.
దాంట్లో చాలా లింక్స్ పెడతారు వాళ్ళు, ఈ కోర్స్ ఉంది, ఈ కోర్స్ ఉంది, ఈ కోర్స్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 4 కోట్ల బుక్స్ ఉన్నాయి, బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే నేర్చుకో. డైలీ ఏదో నేర్చుకుంటాను, నా సబ్జెక్ట్ నా మీడియాతో రిలేటెడే కాకుండా సబ్జెక్ట్స్ కూడా. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అంటారు, చాట్ జీపీటీని ఎట్లా వాడుకోవాలి కరెక్ట్గా అది కూడా తెలియాలి మనకి. అది వేరియస్ వర్షన్స్ ఉన్నాయి, పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి దాని తర్వాత. అది కాకుండా ఏఐ ఏంటి, ఆ ఫీల్డ్ ఏంటి అనేది. ఇట్లా మంది నాకు చాలా మంది మీడియా ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ నేర్చుకుంటున్నారు చాలా మటుకు, సీనియర్ పీపుల్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళమంటున్నారు, మేము చేయాల్సిన అంతా చేసేసాం మీడియా ఫీల్డ్లో, కొంచెం కొత్త నేర్చుకుందాం, నథింగ్ రిలేటెడ్ టు మీడియా, కానీ ఆన్లైన్లో ఉంది అంతా. ఇప్పుడు అన్ అకాడమీ వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి మీరు, అక్కడ చాలా మటుకు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. 1 వీక్ కోర్స్ ఉంటుంది, 1 మంత్ కోర్స్ ఉంటుంది, అన్నీ నేర్చుకోవచ్చు ఆన్లైన్లో. వై డూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ కాలేజ్ అంటున్నారు సానియాల్ గారు, విచ్ ఇస్ అ గ్రేట్ పాయింట్. ఎందుకంటే ఆ కాలేజ్లో నేర్పిస్తున్న అంత పాత టెక్నాలజీ. లోకం మారిపోతుంది ప్రతిరోజు, ప్రతి నెల. లాస్ట్ ఇయర్ వాట్ యూ లెర్న్ ఇస్ నాట్ రెలవెంట్ దిస్ ఇయర్. లాస్ట్ 1 మంత్ మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు అది రెలవెంట్ కాదు, అంత ఫాస్ట్గా మారిపోతుంది. సో ఆ అప్గ్రేడేషన్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఆన్లైన్. ఆన్లైన్ వెళ్ళి నేర్చుకోవాలి అట్ యువర్ ఓన్ పేస్. మీరు డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ మీరు ఆన్లైన్ నేర్చుకోవచ్చు. యూ కెన్ జాయిన్ రికార్డెడ్ కాల్స్, ఏదైనా చేసుకోవచ్చు. సో యూ ఫస్ట్ లెర్న్, ఒక బేసిక్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత స్టార్ట్ ఎర్నింగ్, డబ్బులు సంపాదించండి. మీరు మీకు వస్తున్న డబ్బులతోని మీరు ఆన్లైన్ కోర్సులు మిగతా చేసుకుని మీ స్కిల్ అప్గ్రేడ్ చేయండి. ఈ డిగ్రీ చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డి చేసి, మన దగ్గర పిహెచ్డీలు చైనా పిహెచ్డి మన పిహెచ్డీలు కంపేర్ చేయండి. అఫ్ కోర్స్ దేర్ పిహెచ్డీస్ నంబర్ చాలా ఎక్కువ మనకన్నా. ఐ థింక్ ఆల్మోస్ట్ 60 or 100 times మోర్ దెన్ అస్ మన పిహెచ్డీస్ కన్నా. అంత నంబర్ పిహెచ్డీస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సైన్స్ పిహెచ్డీస్లో ల్యాబ్ టు మార్కెట్ తీసుకెళ్తున్నారు. పిహెచ్డీ చేసి బైండ్ చేసి అక్కడ వాళ్ళ లైబ్రరీలో పెట్టట్లేదు, దాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ పిహెచ్డీని వచ్చిన నాలెడ్జ్ని మార్కెట్లో కన్వర్ట్ చేసి దాన్ని ప్రోడక్ట్గా తయారు చేస్తున్నారు, ఆర్ సర్వీస్గా తయారు చేస్తున్నారు. మన దగ్గర అది లేదు. ఏదో అబ్స్క్యూర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ కనయ్య కుమార్ నేర్చుకున్నట్టు ఆఫ్రికన్ ఆంథ్రోపాలజీ అండ్ ట్రైబ్స్ గురించి ఏం చేసుకుంటాం ఆ పిహెచ్డీతో? ఇక్కడ పనికొస్తుంది అది. సో మీకు అకాడమిక్ లెవెల్ వెళ్ళాలంటే పిహెచ్డీ కావాల్సి వస్తుంది. అది కూడా ఒక బ్రిటిష్ రెలిక్. పిహెచ్డీ ఉంటేనే మీరు ప్రొఫెసర్ అవుతారు. ఎందుకు? జేఆర్ఎఫ్ అది రాయాల్సి వస్తుంది, ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, దానికోసం చెప్తారు. ప్రమోషన్కి కావాలంటారు పిహెచ్డీ. సారీ, టుడే ఎంబీఏ కోర్సెస్లో అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. ఐఐఎం ఈజ్ ఐఐఎం బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్, ఐఐటి లాగా. కానీ మిగతా ఎంబీఏ ఇన్స్టిట్యూట్ చూస్తే చాలా దారుణ పరిస్థితి వాళ్ళది. ఈ ఇంజనీరింగ్ వాళ్ళకన్నా దారుణం. నేను ఎప్పుడూ అక్కడక్కడ వెళ్ళినప్పుడు గెస్ట్ లెక్చర్ చెప్తుంటాయి, పిల్లలకి అందరికి చెప్తాను, మీకు ఎవరికి ఉద్యోగం రాదని చెప్తాను. మొన్న కూడా చెప్పాను ఇక్కడ ఒక సెమినార్ అడ్రస్ చేసినప్పుడు. నేను చెప్పి మీకు ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే తెలుసు. మిగతా సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి జరిగి 1 ఇంచ్ అక్కడ 1 ఇంచ్ ఇక్కడ అడిగితే వాళ్ళకి తెలియదు. వాళ్ళ క్లాస్లో ఏం నేర్పించారో అదే నేర్చుకున్నారు. గుర్రం లాగా రోడ్డు మీద గుర్రాలు పోతుంటే చూడండి, దాని సైడ్ లో ఒక బ్లింకర్ పెడతారు ఇట్లా. ఎందుకంటే గుర్రం సైడ్ లో చూడకూడదు. సైడ్ లో చూస్తే దానికి ఎక్కడేదో కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతుంది. అది చూడకుండా ఉండడానికి బ్లింకర్లు పెడతారు ఇట్లా సైడ్ నుంచి, 2 కవర్లు పెడతారు. అది ఇదే చూస్తుంది, స్ట్రైట్ విజన్ ఒకటే ఉంటుంది దానికి. ఇది మన పిల్లల సంగతి కూడా అంతే. మన పేరెంట్స్ ఏమో పక్కన ఉన్నోడు ఐఐటికి వెళ్ళిండు, మా కొడుకు ఐఐటికి వెళ్ళాలి, మా కూతురు ఐఐటికి వెళ్ళాలి. ఆడికి కెపాసిటీ ఉందా అదే అడగారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, ఇక్కడ ఐఐటిలో డిజైన్కి వస్తుంది, హైదరాబాద్ డిజైన్ అదేంటి? మ్యూజిక్ ఎవరు నేర్చుకుంటారా? ఇది మన దగ్గర స్టాండర్డ్ ఫిక్సేషన్. తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మీ కొడుకు ఎక్కడున్నాడు, మీ కూతురు ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడా? యూఎస్కి వెళ్ళలేదా? అరే యూఎస్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పని చేస్తాడు? అదే అడగండి ముందు. అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ స్టాంప్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాబ్లం, చాలా దారుణ పరిస్థితి. నేను చెప్తాను, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు మేము చాలా సంవత్సరాల ముందు ఇంటర్వ్యూ చేస్తుండే, 16 సంవత్సరాలు రిక్రూట్ చేశాను సేల్స్ వాళ్ళని. మా బాస్తో వెళ్తుండే ఇంటర్వ్యూస్. ఒక ఎంబీఏ కాలేజ్ నా పేరు తీసుకుని సిటీలో ఉన్న చాలా ఫేమస్ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళి ఒక పోరాడు వచ్చి కూర్చున్నాడు. అడిగాం, చూస్తే బయోడేటా చూస్తే వాళ్ళ నాన్నగారికి 3 పెట్రోల్ బంకులు, 2 సినిమా థియేటర్లు ఉన్నాయి. అదే అడిగాం, ఆ టైంలో జీతం 15,000-20,000 వేలు అంతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో సేల్స్ వాళ్ళు. అడిగాం, నువ్వు ఎందుకు వస్తావు దీనికి? మీ నాన్నగారికి 3 సినిమా థియేటర్లు, 2 పెట్రోల్ బంకులు ఉండే, అది చూసుకుంటే అయిపోతుంది కదంటే, నువ్వు ఎందుకు ఎంబీఏ చేసినావు అని అడిగినప్పుడు వాడు ఓపెన్గా చెప్పేసి ఉండే, సార్ మా కమ్యూనిటీలో ఎంబీఏ చేస్తే కట్నం ఎక్కువ వస్తుంది సార్ అంటే. ఆలోచించండి, వాడు థాట్ ప్రాసెస్ అది. ఎంబీఏ చేసి చదువుకోవడానికి కాదు, ఉద్యోగానికి కాదు, ఇట్స్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇదే పాలసీ మన దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ అనేది మీకు ఒక స్కిల్ డెవలప్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర కెమెరామెన్ ఉంటారు, వీడియో ఎడిటర్లు ఉంటారు, అదొక స్కిల్. అది మీరు ఎంత డెవలప్ చేసుకుంటూ పోతారో మీ ఎక్స్పీరియన్స్ ఆ స్కిల్ పనికొస్తుంది. ఏదో జనరల్ గా ఏదో చేసి అక్కడ వెళ్ళడం కాదు.
అది యూ షుడ్ డెవలప్ ఎ స్కిల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అని నేను చేస్తున్న దానికి స్కిల్. నేను ఒక ప్లేస్ వెళ్ళి ట్రైనింగ్ కండక్ట్ చేస్తే కాలేజ్లో కానీ కార్పొరేట్ హౌస్లో నాకు డబ్బులు వస్తుంది, దాంట్లో నాకు పే చేస్తారు వాళ్ళు. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడంలో దేనిలో కానివ్వండి. ఇది ప్రాబ్లం. ఆ స్కిల్ నేర్చుకోరు మన వాళ్ళు. ఉన్నదేంటి, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు, అక్కడ నేర్పించిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేర్చుకుంటారు, బయటకు వస్తారు. నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ కన్నా అవతలేమని అడిగితే నాకు తెలియదు సార్, నేర్పించలేదు. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను ఇంజనీరింగ్ కాలేజ్కి. ఇక్కడ ఒక నెలకు ఒకసారి వెళ్తాను, ఏదో కాలేజ్ వాళ్ళు పిలుస్తారు నన్ను. వాళ్ళని సబ్జెక్ట్ నాలెడ్జ్ అవతల అడిగితే, ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు తెలియదు. యుక్రెయిన్ రష్యా వార్లో ఏం టెక్నాలజీ వాడుతున్నారంటే, యుక్రెయిన్ ఎక్కడ, రష్యా ఎక్కడ, ఇది ఏం తెలియదు. 400 పిల్లలు కూర్చొని ఒక్కరు కూడా హ్యాండ్స్ రైజ్ చేయలేదు, ఆన్సర్ చేస్తానని చెప్పేసి. తెలియదు వాళ్ళకి. పేపర్ చదివారు, న్యూస్ పేపర్. వీఆర్ ద లాస్ట్ జనరేషన్, మా జనరేషన్ లాస్ట్ జనరేషన్ న్యూస్ పేపర్ చదువుతాం. కోవిడ్ తర్వాత అది కూడా పడిపోయింది మొత్తం సర్క్యులేషన్. ఇప్పుడు పేపర్ కూడా చదవట్లేదు. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? చాలా మంది అడుగుతారు, సురేష్ గారు మీరు ఇంత మాట్లాడతారు కదా ఇది. నేను 10 నిమిషాలు దొరికితే నా కార్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ నేను ఏదో ఆడియో పెట్టుకుని వింటూనే ఉంటాను నేను. లేకుంటే నేను చూసుకున్నప్పుడు టెక్స్ట్ చూసుకుంటూ ఉంటాను నేను ఏదో. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ప్రాబ్లం అంటే మన దగ్గర ఉన్న పేరెంట్స్కి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఈ మాట. చాలా ఛానల్స్లో చెప్పాను, పబ్లిక్ మీటింగ్స్లో చెప్పాను, స్కూల్ యాన్యువల్ డేగా చీఫ్ గెస్ట్గా పిలిచిన అక్కడ కూడా చెప్పాను ఈ మాట. మీ పిల్లలకి ఏం కావాలి వాళ్ళని అది నేర్పియండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందని అడగండి. ఇది మా ఇంగ్లీష్లో కాన్సెప్ట్ ఉంది, ఇంగ్లీష్లో చెప్తారు. మా ఇంగ్లీష్ కాదు, మన ఇంగ్లీష్లో ఏంటంటే అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరు నుంచి వస్తున్నాడు వాడు, వాళ్ళ అమ్మ నానేమో పొలాల్లో పనిచేశారు. కానీ వాళ్ళు ఏమంటారు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం పొలాల్లో పనిచేస్తారు, అది ఎట్లన్నా నడుస్తుంటుందిలే, వీడిని నేర్పియాలని చెప్పి వాడిని కాలేజ్ పంపించి, నారాయణ చైతన్య లాంటి దాన్ని పంపించి ఐఐటీకి ఎక్కిద్దాం. ఐఐటీ రాదు వాడికి. నెక్స్ట్ కాంప్రమైజ్ చేశారు, ఇంజనీరింగ్ కాలేజ్ పంపిద్దాం. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజు? మా పక్కన ఊర్లో వాళ్ళు వెళ్ళిండు, మా చుట్టాలు వెళ్ళిండు, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, సో ఈయన కూడా పంపిద్దాం. వానికి ఇంట్రెస్ట్ ఉందా? లేదు. మనం చూడండి, డ్రాప్అవుట్ ఐఐటీస్లో ఫస్ట్ 2 yearsలో మాక్సిమం డ్రాప్అవుట్స్ జరుగుతుంది. ప్రెషర్ తట్టుకోలేరు వాళ్ళు. మీరు ఐఐటీ చేరుకున్నా కానీ అభ్యమన్యు కేసేది బయటికి రావడానికి మీకు తెలియదు. యూ హ్యావ్ బీన్ ఓన్లీ టాట్ హౌ టు ఆన్సర్ ఎ క్వశ్చన్. బియాండ్ ఇట్ ఐఐటీ అట్లా కాదు. ఐఐటీ చాలా కాంపిటేటివ్. యూ ద బెస్ట్. ఆ ప్రెషర్ తట్టుకోకపోతే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది కోర్స్ ఇడ్సేసి వచ్చేస్తారు బయట. చాలా ప్లేసెస్ జరుగుతుంది. పేరెంట్స్ ఫాల్ట్ ఇది. ఎప్పుడు చెప్తాను మీ పిల్లలకి దాట్ వే. ఐ వాజ్ వెరీ లక్కీ. మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నారు. ఈ రిటైర్డ్ ఇన్ 91, పాస్ట్ అవే ఇన్ 2001. ఆయన 2001లో చనిపోయారు. ఆయన ఎప్పుడు చెప్తున్నాను మా ముగ్గురు, నేను, మా యంగర్ బ్రదర్, మా యంగర్ సిస్టర్కి, మీరు ఏం కావాలంటే చేసుకోండి, యూ డూ వాట్ యూ వాంట్. నేను జర్నలిజం చేయాలని చెప్పి నేను ఎంట్రన్స్ రాశాను. ఎందుకంటే నేను కాలేజ్ నుంచే కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్ అన్నీ చేశాను నేను. జర్నలిజం అంటే అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. జర్నలిజం చేసి నేను జాయిన్ చేయలేదు. రాసి ఎంట్రన్స్లో సెకండ్ వచ్చింది నేను ఉస్మానియాలో, జాయిన్ చేయలేదు. మా నాన్నగారు అడుగునే కూడా లేదు ఎందుకని. నాకు నచ్చలేదు, నాకు వద్దని చెప్పేస్తాను నేను. ఇంకేమైనా చేసుకుంటా అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ చేశాను. 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత నేను మీడియాకి వచ్చాను. మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు జాయిన్ చేశాను నేను. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ 16-17 సంవత్సరాలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో చేయండి. చాలా మంది అడుగుతారు, సురేష్ గారు మీరు హోటల్ మేనేజ్మెంట్ నుంచి జర్నలిజం ఎట్లా వచ్చారు? వెరీ గుడ్ క్వశ్చన్. వాళ్ళకి అందరికి చెప్తాను. బికాస్ ఒక లైఫ్లో ఒక టైం వచ్చినప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే 20 సంవత్సరాల తర్వాత నేను ఇదే చేస్తుండాలా, ఏదైనా కొత్త నేను నేర్చుకుని నాకు లైఫ్లో ఇంట్రెస్ట్ ఉంది చేయాలనో కదా. అది పెయింటింగ్ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఈవెన్ ఇంజనీరింగ్ ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ స్క్వేర్ పెగ్స్ అండ్ రౌండ్ హోల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఫిట్ గారు వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తారు. 20 సంవత్సరాల తర్వాత చాలామంది నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు మీడియాలో, ఇంజనీర్స్, ఎడిటర్ లెవెల్లో ఉన్న మనుషులు ఇంజనీర్స్ వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర అడిగాను. ఇప్పుడు సాయి కృష్ణ గారు ఉన్నారు నేషనలిస్ట్, ఆయన అడిగాను, ఆయన ఇంజనీర్. ఆయన హీ ఫౌండ్ హిస్ ప్యాషన్. ఆయనకు జర్నలిజం నచ్చింది. ఇంజనీరింగ్ తర్వాత డాక్టర్ నీరజ్ రాజ్ అన్నారు, ఇక్కడ హీ రన్స్ మెడాసి. ఆయన డిజిటల్లో ఫస్ట్, ఇప్పుడు కాదు, ఒక 20-30 సంవత్సరాల ముందు హీ యూస్ టు మేక్ పీపీటీస్. ఆ టైంలో స్లైడ్స్ తయారు చేస్తుండే ఆయన. ఈ వాజ్ మెడికల్ డాక్టర్. ఒక్క రోజు కూడా డాక్టర్ పని చేయలేదు ఆయన. హీస్ ఫౌండ్ హిస్ ట్రూ కాలింగ్. దాటి చాలా మంది ఉన్నారు, చెప్పుకొని పోతే అసలు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు హూ రియలీ వాళ్ళు పొద్దున్న లేచి నాకు ఉద్యోగంకి వెళ్ళాలని అనిపించాలి. టుడే ఐ వాంట్ టు గో టు అ జాబ్. పొద్దున్న నేను ఇవాళ 7 o'clock లేచి దూరదర్శన్కి వెళ్ళాను నేను, అక్కడ 8:30 డిబేట్కి. సో ఆ ప్యాషన్ ఉండాలి. పొద్దున్న లేచి ఏం వెళ్తాం ఇవాళ, లీవ్ పెడదామా ఇవాళ, ఫోన్ వేసి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాలన్నా ఇవాళ, అది ఆలోచిస్తున్న మనుషులు చాలా మంది ఉన్నారు. అది ఎస్పెషలీ 5-10 years ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వస్తుంది మీకు. ఇదేంటి ఉద్యోగం రా, నా అమ్మ నాన్న చాలా మంది అడగండి ఎందుకు చేస్తున్నారంటే
మా అమ్మ నాన్న పంపించిండు అన్న, మీ అమ్మ నాన్న పంపిస్తే నువ్వు వెళ్ళిపోతావా, ఏం చేయాలి సార్, వాళ్ళకి అది కావాలి. ఇది కంపారిజన్. ఇంకోటి పిల్లలతో కంపేర్ చేస్తారు పక్కన. సంజీవ్ సాన్యాల్ గారు మొత్తం హ్యాండిల్ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఏఎన్ఐలో. 15 నిమిషాలు దాని గురించే మాట్లాడాలి. వాట్ ఈస్ రెలవెంట్? 15, 20, 30 సంవత్సరాల ముందు టైపిస్ట్ అనే ఉద్యోగం ఉండే, ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, షార్ట్ హ్యాండ్ టైపింగ్కి వెళ్తారు కొంతమంది. టైపింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఫ్యాషనబుల్ గా ఉండేది. ఇప్పుడు మన దగ్గర అమీర్పేటలో ఎట్లా తిరుగుతారు పిల్లలు, అట్లనే టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. సాయంత్రం 1 అవర్ టైపింగ్ నేర్చుకుంటారు. ASDF GHG సెమికాలన్ LKG టైపింగ్ నేర్చుకుంటారు. అట్లా నేను కూడా వెళ్ళాను టైపింగ్కి. నాకు ఇప్పుడు నా ల్యాప్టాప్ ఆపరేట్ చేసినప్పుడు ల్యాప్టాప్ బటన్ చూడకుండా నేను కొట్టుకోగలను, ఎందుకంటే ఆ టైపింగ్ స్కిల్ ఉంది నా దగ్గర. షార్ట్ హ్యాండ్, ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉందండి? బాస్ డిక్టేట్ చేసినప్పుడు షార్ట్ హ్యాండ్ ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. ఆయన మెయిల్ పంపిస్తారు, లేకుంటే ఒక వాయిస్ మెయిల్ పంపిస్తారు మీకు, ఆయన సెక్రటరీ. టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి మీరు, ఆ మొబైల్ ఫోన్ 4 ఇండస్ట్రీస్ని రీప్లేస్ చేస్తుందండి. క్యాల్కులేటర్ ఇండస్ట్రీ పడిపోయింది మొత్తం. ఇవాళ క్యాల్కులేటర్ ఎవరు కొనట్లేదు, ఎందుకు? మొబైల్ ఫోన్లో క్యాల్కులేటర్ ఉంది. బేసిక్ ఫోన్ ఒక టైం నా దగ్గర ఇప్పుడు ఇంటికాడ 2 కొడాక్ కెమెరాలు పడి ఉన్నాయి. ఒకటి క్యానన్ పడితే కొడాక్, ఒకటి డిజిటల్ కెమెరా. అది ఎవరు యూజ్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మొబైల్ ఫోన్ దానికన్నా బెటర్ రెజల్యూషన్ మొబైల్ ఫోన్లో ఉంది. అది పోయింది. ప్రొఫెషనల్ వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారులే కెమెరాలో. అది కాకుండా టైం చూడడంలో వాచ్, చాలా మంది వాచ్ కట్టు, నేను కూడా ఒక్కసారి మర్చిపోతాను వాచ్ కట్టడానికి. మొబైల్ చూసుకుంటాను, మొబైల్లో ఉంటుంది. ఎన్ని ఇండస్ట్రీస్ పోయింది ఒకటేసారి. అట్లా మనకు చాలా మటుకు మ్యూజిక్, ముందు మనం సీడీలు క్యాసెట్లు కొనుక్కుంటే, నా దగ్గర ఇప్పుడు కూడా 90 క్యాసెట్లు పడినాయి ఇంటికాడ, విచ్ ఐ బాట్ ఇన్ 30-40 సంవత్సరాలు కొన్న క్యాసెట్ ఇప్పుడు కూడా నా దగ్గర పడినాయి. ఎక్కడ యూజ్ చేయట్లేదు అది. దాని తర్వాత సీడీలు వచ్చినాయి, తర్వాత సీడీలు కూడా పోయినాయి. ఇప్పుడు పెన్ డ్రైవ్, ఇప్పుడు ఆన్లైన్. సారేగామ వెళ్ళి ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఆన్లైన్ మీరు 1000 పాటలు వినొచ్చు కూర్చొని, లేకుంటే మీ ఇంట్లో అలెక్సా ఉంటే అలెక్సాతో ప్లే చేయొచ్చు మీరు. ఇదన్నీ ఇండస్ట్రీ మారిపోతుంది. కానీ పిల్లలు ఇప్పుడు కూడా అదే ఐఐటి వెళ్ళొద్దని చెప్పట్లేదు. అగైన్ సమ్ పీపుల్ రియలీ హ్యావ్ ద స్కిల్, వాళ్ళు వెళ్ళాల్సిందే. కానీ స్కిల్ లేని వాళ్ళని కూడా మీరు అదే దారిలో పంపిస్తున్నారు. అండ్ వాళ్ళు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత ఏదో అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితులు ఉంటారు. నేను ఎప్పుడు అడుగుతాను, ప్రశ్న అడుగుతాను, మీ దగ్గర కూడా అడుగుతాను. మీకు 10 సంవత్సరాల ముందు ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆయన ఎక్కడున్నాడు తెలుసా మీకు? ఇప్పుడు పేరైనా తెలుసా? తెలియదు కదా. ఎక్కడో ఉంటాడు, తెలియదు మనకి. ఫస్ట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, తెలియదు. అది కూడా పివి సింధు తెలుసా మీకు? ఎట్లా తెలుసండి? బికాస్ షీ మేడ్ అ మార్క్ ఇన్ ద స్పోర్ట్స్ ఇండస్ట్రీ. వాళ్ళ అమ్మ నాన్న స్పోర్ట్స్ లో లేకుంటుంటే, వాళ్ళు స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయకపోతే ఆమె కూడా ఏదో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుండే. సానియా మిర్జా వాళ్ళ ఫాదర్ డైలీ పొద్దున 15 కిలోమీటర్ స్కూటర్ మీద ఆ టైంలో చలిలో తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి పొద్దున 5 గంటలకు తీసుకొచ్చి లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఇచ్చేసి బ్యాడ్మింటన్ ఆర్డర్ ఆమె అంటే బ్యాడ్మింటన్ ఆడి అక్కడి నుంచి తర్వాత పుల్లెల గోపిచంద్ అకాడమీకి వెళ్ళి నేర్చుకుని అక్కడి నుంచి షీ బికెమ్ ఎ బిగ్ ఛాంపియన్. ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆర్ట్ ఫీల్డ్ తీసుకోండి, మ్యూజిక్ ఫీల్డ్ తీసుకోండి, అక్కడ అన్ని సక్సెస్ఫుల్ అయిన ఎంతో మంది ఉన్నారు. ఫిలిం ఫీల్డ్ తీసుకోండి, ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి చాలా మంది. మా బ్రదర్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రోడక్ట్ పూణే, బాంబే ఫిలిం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 500 సినిమాలు మిక్స్ చేసిండు ఆయన. ఇప్పుడు బిగ్ నేమ్. ఇట్లాంటి కానీ ఆ టైంలో ఫిలిం ఇండస్ట్రీ అనే కానీ ఫిలిమా అది బాగాలేదు ఇండస్ట్రీ, జనరల్ ఒపీనియన్ ఉంటుంది అన్నమాట. సో మీ పిల్లలకి ఏం కావాలనేది సంజీవ్ సార్ ఎక్స్పాండింగ్ వాట్ యూ సెడ్ అని చెప్పిన మాటని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాను. నాకు చాలా ప్యాషనేట్ సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే చాలా మందిని నేను కలుస్తుంటా. నేను నేర్పించిన పిల్లలు MBAలో గెస్ట్ లెక్చర్ ఇచ్చిన పిల్లలు చాలా సంవత్సరాల తర్వాత రోడ్డు మీద కనిపిస్తారు. ఏం చేస్తున్నా అంటే, ఏం లేదు సార్. అరే నీకు ఉద్యోగం వచ్చింది, అది అయిపోయింది సార్, 6 నెలల్లో బర్న్అవుట్ అయిపోయింది సార్, టార్గెట్లు చాలా హెవీ ఉండే సార్, ఏం చేయలేకపోతుంది సార్. మా ఇండస్ట్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఇండస్ట్రీలో కూడా చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ మారిపోయారు. నా బ్యాచ్లో 73 మందిలో 6 మిగిలారు ఇండస్ట్రీలో, మిగతా అందరూ మూవ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న బేసిక్ స్కిల్ ఒకటి ఉంది, సర్వైవల్ స్కిల్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక వెయిటర్గా పనిచేసి కూడా మీరు పనిచేయొచ్చు అనేది. కానీ మన దగ్గర ఒక నార్మల్ మిడిల్ క్లాస్ తెలుగు ఫ్యామిలీకి చెప్పండి, మీ కొడుకు వెయిటర్గా పనిచేస్తే వెయిటరా ఎందుకు? వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ పక్కన ఒక ఉడిపి హోటల్ ఉంది, దాంట్లో ఒకటి ఉంటాడు, టేబుల్ దూడుస్తూ ఉంటాడు, వాడే వెయిటర్ అనుకుంటాడు. కాదు, 5 స్టార్ హోటల్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ టోటలీ. మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏం నేర్చుకోండి. రోడ్ మీద జాడు కొడుతున్నామే ఉంటుంది ఒకటి, స్వీపింగ్ చేస్తున్నారు GHMC వాళ్ళకి కాంట్రాక్ట్ స్టాఫ్, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చేయకపోతే ఎట్లా ఉంటుంది ఆ రోడ్ రేపు. ఇది ప్రాబ్లం. స్కిల్ నేర్చుకోండి. మీరు ప్రతి కోర్స్ చేయండి, ఆన్లైన్ కోర్స్, ఎందుకంటే చాలా కోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్. మీకు తెలియకపోతే అడగండి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడగండి. కానీ ఈ యూజ్లెస్ కోర్సెస్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, UGC కానివ్వండి, AICT కానివ్వండి, ప్రతి యూనివర్సిటీ అండ్ అటానమస్ యూనివర్సిటీస్, మీరు నార్మల్ అందరు పరుగెత్తున్న గుర్రం వేస్తే పరుగెత్తే గుర్రంలాగానే ఉండిపోతారు, పాసిబిలీ గాడిదగా తయారవుతారు.
కానీ మీరు ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు పికప్, మీ స్టూడెంట్స్ సూపర్ స్టార్స్ కావాలంటే యూ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. రైట్. అది చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ డిజైన్ ఉండొచ్చు, టెక్స్టైల్ డిజైన్ ఉండొచ్చు. నేను చెప్పాను చాలా ఇంట్రెస్ట్ ఉంది. NID నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ అడ్మిషన్ దొరకాలంటే మీకు IIT కన్నా టఫ్ అది, అంత టఫ్. ఇక్కడ IIT కందిల్లో ఉంది హైదరాబాద్లో అదే కోర్స్, అక్కడ అడ్మిషన్ దొరకడం ఇంపాసిబుల్. కానీ IT కావాలో IT కచ్చరాలాగా ఉన్నాం. ఇది రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. నేను ఎప్పుడు చెప్తాను, మొన్న కూడా అమీర్పేటలో సెస్లో ఒక డిస్కషన్ ఉండే, అక్కడ చెప్పాను నేను ఈ మాట. చాలా మంది పాలసీ మేకర్స్ వచ్చారు. నేను చెప్పాను ఆయన చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఫీజు రియంబర్స్మెంట్. చాలా మంది దుంకారు దాంట్లో ఇంజనీరింగ్. ఈ పొలిటీషియన్స్ వాళ్ళు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో 10% అడ్మిషన్ కూడా లేదు, 10 to 20%. ఎందుకంటే పిల్లలకు మీరు రియంబర్స్మెంట్ చేయగానే అందరూ వచ్చేసారు. పొలిటీషియన్స్ కూడా డబ్బులు వస్తుంది అనుకోండి, ఇప్పుడు డబ్బులు లేవు, ఏం లేవు, ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ అయిపోతుంది, జీతాలు లేవు స్టాఫ్కి. రైట్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో మనం ఏం చేయాలంటే ఓవరాల్ చేయాల్సింది. మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు సేమ్ పాయింట్, వీ నీడ్ మోర్ ITS, నాట్ IITs. IITs కావాలి, బట్ ITSని అప్గ్రేడ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీతో సహకారం చేసి, ఇండస్ట్రీతో టైఅప్ పెట్టుకొని, ఇక్కడ మన దగ్గర ఉన్న హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ లాంటి అసోసియేషన్తో టైఅప్ చేసి ఇండస్ట్రీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. పిల్లల్ని ఐటీలో చాలా పెద్ద కంప్లైంట్ ఏంటంటే రిక్రూట్ చేసుకున్న తర్వాత 6 నెలలు వీళ్ళు బెంచ్లో కూర్చోబెడతారు. ఓకే. వాళ్ళకి స్కిల్ లేదు. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ ఇది, వీళ్ళ స్కిల్ ఇక్కడ ఉంది. ఈ గ్యాప్ ఎవరు బ్రిడ్జ్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ట్రైనింగ్ చేపిస్తారు. బయట నుంచి ట్రైనర్స్ తీసుకొని, లేకుండా వాళ్ళ ఇన్ హౌస్ ట్రైనర్స్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళకి. ఏది అన్ని IT నేర్చుకుని, ఇంజనీరింగ్ నేర్చుకున్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారంట మళ్ళీ. ఎందుకంటే ద కాలేజ్ హెస్ ఫెయిల్డ్. ఆ కాలేజ్ వాళ్ళని నేర్పియలేదు, ఆ యూనివర్సిటీ తప్పది. సో వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ తర్వాత ప్రిపేర్ అయ్యి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దే బికమ్ ఇండస్ట్రీ రెడీ. ఈ 6 నెలలు జీతం ఎవరిస్తారు, సంవత్సరం జీతం ఎవరిస్తారు, ఈ కంపెనీలో ఇవ్వాల్సి వస్తుంది. సో దే ఆర్ సేయింగ్, ఇండస్ట్రీ ఈజ్ సేయింగ్ మాకు కావాల్సింది, ఈవెన్ MBA సేమ్ థింగ్, మాకు కావాల్సింది ఒకటి, మాకు తయారు చేస్తుంది ఒకటి, మాకు కావాల్సింది గుర్రం, వీళ్ళు ఇస్తుంది గాడిది. ఐమ్ నాట్ ఈక్వేటింగ్ ఎనీవత్ విత్ ఎనీథింగ్, బట్ చెప్తున్నాను మీకు. సో సంజీవ్ సాన్యాల్ గారు చెప్పారు పాయింట్ చాలా మట్టుకు అనలైజ్ చేస్తే కూడా హీఈస్ వెరీ క్లియర్. UPSC అనే ఆయన ఒక జనరల్, ఎందుకంటే నార్త్లో ఈ అన్నిటికీ UPSC అని చెప్తారు వాళ్ళు. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని UPSC కండక్ట్ చేస్తారు. ఈవెన్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అపాయింట్ చేయాలంటే UPSC వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దానికి 3 ప్యానలిస్ట్ పంపిస్తారు ఇక్కడ నుంచి, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. చైర్మన్ పబ్లిక్ సెక్రటరీ అక్కడి నుంచి మీ ఏం చెప్తారు. ఇప్పుడు కూడా టైపిస్ట్ల కోసం కూడా UPSC ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ UPSC కల్చర్ పోయింది. ఇప్పుడు పిల్లలకి బహుశా ఇప్పుడు కూడా కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఉంటుంది. కానీ నాకైతే నేను ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఫిట్ కాను నేను 100%. మా అమ్మగారు కూడా అంటుండేది. ఎందుకంటే మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్ ఉన్నప్పుడు 71 స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పిల్లలకి ఒకరికి ఉద్యోగం ఇస్తా అన్నారు రైల్వేలో, మధు దండవతి గారు మినిస్టర్ ఉన్నప్పుడు. కానీ నా ఫాదర్ అన్నారు మీరు ఒక్కరు కూడా వెళ్ళకూడదు రైల్వేలో అని చెప్పారు. ఐఎమ్ సఫరింగ్, యూ షుడ్ నాట్ సఫర్. స్కిల్ ఉన్న వాళ్ళు బయట బాగా పర్ఫామ్ చేస్తారు. గవర్నమెంట్లో పని చేయట్లేదు కాదు చెప్తే, కానీ ఏమైపోతే గవర్నమెంట్ సిస్టమ్లో వెళ్తే మీరు పని చేయకపోతే, పని చేస్తే కూడా మీకు ఉద్యోగం శాలరీ వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇన్ఫాక్ట్ పని చేసేటోడు కూడా ఇంకా పని ఇస్తారు తీసుకొచ్చి. ఇది చాలా జరుగుతున్న కాన్సెప్ట్ అన్నమాట. సో సంజీవ్ సాన్యాల్ గారు చెప్పిన దానికి ఎస్, అట్ వన్ టైమ్ ఇట్ వాజ్ రెలవెంట్. వన్ టైం టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ అనగానే చాలా పెద్ద ఇది ఉండే. ఇప్పుడు అది పోయింది. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అట్లా ఎవరు లేరు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే పోయింది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో కూడా అవుట్ సోర్స్ చేసేసారు మొత్తం. చాలా మటుకు HR రిక్రూటింగ్ అవుట్ సోర్స్ చేసేసారు వాళ్ళు. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్స్ చేసేసారు. సో మీరు కావాల్సిందంటే మీ స్కిల్స్, మీకు రేపు ఇండస్ట్రీలో రెలవెంట్ ఉండాలంటే మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అదే, టెల్ మీ వై ఐ షుడ్ టేక్ యూ, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఉద్యోగంలో. నేను కామన్గా అడిగే ప్రశ్న ఇది. దాని తర్వాత ఏం ఆన్సర్ రాదు, సైలెన్స్ ఆ సైడ్ నుంచి. నేను ఐఎమ్ వెరీ గుడ్ అంటారా, సో నో ప్రాబ్లం, యూఆర్ గుడ్, కరెక్ట్. ఇంకేమైనా ఎందుకు తీసుకోవాలి మిమ్మల్ని, మీ దగ్గర ఏం స్కిల్ ఉంది తీసుకోవడానికి, ఏం నేర్చుకున్నారు, మీ డిగ్రీ లేకుండా మీ ఇంజనీరింగ్ కన్నా బయటకు వచ్చి ఏమైనా నేర్చుకున్నారా మీరు, అది చెప్పండి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను మీతో. ఏముండదు. అదే ఇండస్ట్రీ, అదే మీరు 99% వచ్చిన మార్కులు, ఒకటి 98 వచ్చి ఉంటుంది. నో డిఫరెన్స్. మీ స్కిల్ సెట్లో ఎక్కడ డిఫరెన్స్ లేదు. మాకు కావాల్సింది అంటే మీ స్కిల్ సెట్ కన్నా ఎక్కువ ఏముంది మీ దగ్గర, మీ కాలేజ్ నుంచి ఏం నేర్పించి మిమ్మల్ని బయట పంపించారో దానికన్నా ఎక్స్ట్రా మేము చూస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ అడ్వాన్సెస్ ఫీల్డ్ అది ఏ ఉండొచ్చు, ML ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ అపార్ట్ ఫ్రమ్ మీ కాలేజ్లో నేర్పించిన దాని ప్రకారం. కాలేజ్ నుంచి అందరికి ఒకటే స్కిల్ సెట్ ఉంటుంది, అందరు గుర్రాలు ఒకటేలాగా పరిగెత్తారు. కానీ దాని తర్వాత ఒక్క గుర్రం ముందుకు ఎందుకు వెళ్తుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది స్కిల్.
అడిషనల్ స్కిల్ వాళ్ళు నేర్చుకో. అది పబ్లిక్ స్పీకింగ్ ఉండొచ్చు, మీరు నాలెడ్జ్ ఉండొచ్చు, మీరు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, దాంట్లో మీరు డిబేటింగ్ స్కిల్స్ ఉండొచ్చు, ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ దే షుడ్ బి సమ్ స్కిల్ దట్ యూ షుడ్. అది లేదు మన పిల్లల దగ్గర. అది సంజీవ్ సాన్యాల్ చెప్పిన ఒక క్రక్స్. దాన్ని మిస్అండర్స్టాండ్ చేయకూడదు అని చెప్పింది. ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. ఏంటంటే ఫస్ట్ మన యూనివర్సిటీస్ ఈ డిగ్రీ కోర్సెస్ కావాలన్నా వద్దా అని డిసైడ్ చేయాలి. కావాలంటే కూడా దాన్ని మొత్తం మార్చేసేయాలి, దాని కాన్సెప్టే మార్చేసేయాలి. అది చాలా ఇంపార్టెంట్. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనకు కావాల్సింది ఇప్పుడు. మనకు ట్రైన్ డ్రైవర్స్ కావాలి, అంటే లోకో పైలట్స్ అంటాం, మనకి పైలట్స్ కావాలి, మనకి ఇంజనీర్స్ కావాలి, మనకి కమ్యూనికేషన్ ప్రొఫెషనల్స్ కావాలి, మన అందరు కావాలి మనకి. ఇప్పుడు అది దొరకట్లేదు మనకి, అది ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఈ ఇంటర్వ్యూ అయితే చాలా వరకు ఇప్పుడున్న జెన్జీకి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని మేము భావిస్తున్నాము. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందంటే అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.